మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఏ విషయాన్ని అసంపూర్తిగా వదలకపోవడం నా లక్షణం అయితే, ఏ విషయాన్ని నేను అర్థం చేసుకున్నట్లుగా మీరు అర్థం చేసుకుంటారని నేను ఎప్పుడూ భావించను, పొరపాటు చేయనండి. బికాస్ నా లెవెల్స్ వేరు, నా ఆలోచన పద్ధతి, థాట్ ప్రాసెస్లో నాకు వచ్చేటటువంటివి వేరేగా ఉంటాయి. మిగిలిన వాళ్ళు నాతోటి ఇలా కంపీట్ చేయగలరా, లేకపోతే పోల్చుకోవచ్చా అంటే నేను దానిలోకి వెళ్ళను. బట్ నా థాట్ ప్రాసెస్లో నాకు వచ్చినటువంటివి ఎక్కడో భగవంతుడు ఏదో ఒక ఇంటెలిజెన్స్ అనేటటువంటి ఒక నువ్వు గింజంత ఇచ్చినట్టున్నాడు నాకు, దాన్ని వాడుకుంటాను అంతే. చార్లిన్ సిద్ధాంతంకి వద్దామండి. చాలామంది అవపోసన పట్టేసామన్నారు చార్లిన్ సిద్ధాంతాన్ని. ఫైన్, అది కూడా చూద్దాం. చార్లిన్ సిద్ధాంతంలో మీకు 9 అనేటటువంటిది ఉండదు. ఏ నెంబర్కి కూడా మీరు 9 ఇవ్వలేరు. చార్లిన్ సిద్ధాంతంలో ఒక్కొక్క సెట్ ఆఫ్ లెటర్స్కి మీకు నెంబర్స్ ఇవ్వడం జరిగింది. కోర్స్ అది కూడా అవపోసన పట్టిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు. అంటే బీకేఆర్ 2, సిజిఎల్ఎస్ 3, డిఎంటీ 4 నేను చెప్తానండి. ఆ మాత్రం రాదా? వస్తుంది. ఇక్కడ కూడా ఇంకో విషయం చెప్తానండి. ఎప్పుడైతే పేరు వాల్యూస్ని లెక్క పెట్టే క్రమంలో మీరు పైథాగరస్, చాల్డీను అంటారో మీకు జ్యోతిష్యం కంటతా వచ్చి ఉండాలి. బేసిక్ రూల్ అండి, అది బేసిక్ రూల్. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది. సరే అండి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నెంబరు 23. ఇంకేమిటండి, యూనివర్సల్ నెంబర్ వచ్చి 41. బాగున్నాయి కదండి, ట్యాగ్లైన్స్ చాలా బాగున్నాయి. సరే, ఇక్కడ కూడా ఆస్ట్రాలజీ వస్తుంది. న్యూమరాలజీలో పేరు పెట్టుకున్న ప్రతి వాళ్ళు న్యూమరాలజీ గురించి కొద్ది గొప్ప మాకు తెలుసు అనుకుని మాట్లాడే పాఠకులు మాట్లాడే విషయం ఏమిటి అంటే, ఏమండి మా పేరు మొత్తంలో బుధ సంఖ్య వచ్చింది కదా, బుధుడు ఎలా వచ్చాడు మీకు? కలిపేస్తే వచ్చాడు. బుధుడు రావడానికి కారణం ఏంటి? అసలు బుధగ్రహం పుట్టుకేంటి తెలియాలి కదా. ఇక్కడ మనకు వచ్చింది ఏమిటండి, రాహు సూర్యుడు కలిపేస్తే బుధుడు ఎలా వస్తాడండి? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దెన్ కలిపేద్దాము. మీ చాట్లో బుద్ధుడు ఎలా ఉన్నాడు, దానికి వెనకాల బేస్లో ఉన్న రాహువును సూర్యుడు ఎలా ఉన్నారు. సూర్యుడు వ్యయంలో ఉన్నాడు అనుకోండి, రాహువు షష్టమంలో ఉన్నాడు అనుకోండి, వచ్చే బుధుడు ఎలా ఉంటాడు? అందుకే అంటున్నానండి, మనం ఎప్పుడైతే మన పేరు సంఖ్య 41కి బుధ సంఖ్య అని మీరు అన్నారో, ఆస్ట్రాలజీ గురించి మీకు టిప్స్లో ఉండాలి, మామూలుగా కదండి, టిప్స్లో ఉండాలి. ఆస్ట్రాలజీని బేస్ చేసుకుని ఆస్ట్రాలజీ మీద నిలబడి, ఇంకా చెప్పాలంటే ఆస్ట్రాలజీ పీఠం మీద నిలబడి మీరు న్యూమరాలజీ చెప్తున్నారంటే యు ఆర్ గ్రేట్. కానీ ఇక్కడ అలా జరగట్లే. ఎంతవరకు ఇక్కడ మనం వాడే ఆస్ట్రాలజీ ఎలా ఉందో తెలుసా అండి? 41 = 5 బుధ సంఖ్య, ఇదే ఆస్ట్రాలజీ అంటే నేనైతే ఒప్పుకోనండి. ఆ మాటకు వస్తే మరి మీ పేర్లో ప్రతి అక్షరంలో ఏదో ఒక గ్రహం ఉంది కదండి. అంటే మీరు 41 = 5 దగ్గరే బుధుడిని లెక్కేస్తారా? ఈ 41కి వచ్చేటటువంటి నెంబర్స్ ఏమిటండి? నెంబర్స్లో అన్ని గ్రహాలు ఉండాలి కదా. మీరు జాతక చక్రం వేస్తే మీకు కేవలం శుభగ్రహాలు ఎన్ని ఉన్నాయి కదండి. మరి ఎక్కడైనా 41లో ఉన్న రాహువుకిను సూర్యుడికి మిత్రత్వం శత్రుత్వం ఎంత ఉందో అని చూడాలి కదండి. అటువంటప్పుడు ఈ 41 ఎలా పనికొస్తుంది? డెఫినెట్గా న్యూమరాలజీ చెప్పాలి అంటే అక్కడ నెంబర్స్ ఇవ్వండి. అసలు న్యూమరాలజీ బేస్ ఏది, ఫ్యాక్ట్స్ ఏవి? మీరు చెప్పేదంతా ఆస్ట్రాలజీ ఎలా పనికొస్తుందండి? రాశిలో కానీ వాసిలో కానీ న్యూమరాలజీ లేనప్పుడు ఎలా పనికొస్తుంది? సో బెటర్ న్యూమరాలజీని క్లోజ్ చేసి ఆస్ట్రాలజీ చెప్పుకోవడం బెటర్. అది జరగట్లేదండి. నేను చాలామంది పేర్లని గమనించినప్పుడు 13లో పేరున్న వ్యక్తి కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు అని అన్నప్పుడు ఆ కాంబినేషన్స్ వేరే వస్తున్నాయండి. ఎంతసేపు మనం పట్టుకుని వేలాడే సిద్ధాంతాలు ఎంత స్థాయి తక్కువగా ఉన్నాయి అంటే అంత స్థాయి తక్కువలో ఉన్నాయి. సో ఎవరైనా సరే, ఈవెన్ మీరైనా, వీడియో చూస్తున్న మీరైనా, నా పేరు చాల్డీన్లో ఇది, ఇంకా లోపలికి వెళ్ళండి. అది మీకు పనికొస్తుందా లేదా మీకు అక్కడ తెలుస్తుంది. ఖచ్చితంగా ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళు 41 మంచి నెంబర్ అయితే అనరు. అసలు ఏ నెంబర్ని మంచి అనరండి. ఎప్పుడైతే మీరు నెంబర్స్లో గ్రహాలను ఇన్పుట్ చేశారో దట్ కమ్స్ అండర్ ఓన్లీ ఆస్ట్రాలజీ. అప్పుడు న్యూమరాలజీ ప్రకారం పేరు ఎలా సెలెక్ట్ అయిందండి మీకు? సో అర్థమైంది కదండి ఎక్కడ తప్పు జరుగుతుంది ఏమిటి. ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ హిడెన్ ట్రూత్ బిహైండ్
చాల్డిన్ సిద్ధాంతం. మీ పేర్ల వెనకాల జరుగుతున్న అవకతవక ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.